ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి నాటి నుండి 9 రోజులు జరిగే దేవి నవరాత్రి ఉత్సవాలనే దసరా అని పిలుస్తాము. శరదృతువులో జరుపుకునే నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తాం. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషము అంటే దున్నపోతు. దున్నపోతు ఆకారంలో ఉండటం వల్ల అలా పిలిచేవారు. అతను ముల్లోకాలను జయించాలనే దుర్బుద్ధిని కలిగి ఉండేవాడు. తన తపస్సుతో బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కావడంతో ఏ పురుషుని చేతిలోనూ మరణం లేకుండా వరాన్ని పొందాడు. అప్పటి నుండి దేవతలను ప్రజలను హింసించసాగాడు. అది గమనించిన త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు ఒక స్త్రీ శక్తి రూపాన్ని సృష్టించారు. ఆ శక్తియే దుర్గామాతగా అవతరించింది. 18 చేతులు గల దుర్గాదేవి ఇంద్రుడి నుండి వజ్రాయుధం, విష్ణువు నుండి సుదర్శన చక్రం, శివుడి నుండి త్రిశూలాన్ని ఆయుధాలుగా, సింహాన్ని వాహనంగా పొందింది. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రోజులు యుద్ధం జరిపి అతన్ని వాదించింది. కాబట్టి ఆ 9 రోజులను దేవీ నవరాత్రులుగా 10వ రోజును విజయానికి చిహ్నంగా విజయదశమి జరుపుకుంటాము. రామాయణ గాథ ప్రకారం రాముడు రావణాసురుడిని వధించిన రోజుగా పరిగణిస్తారు. మహాభారతంలో పాండవులు తమ వానావాసాన్ని ముగించుకుని తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై నుండి తీసుకున్న రోజుగా కూడా పరిగణిస్తారు. రోజుల పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు మన తెలుగు ప్రజలు. 9 రోజులు అమ్మవారిని 9 అవతారాలతో అలంకరించి పూజిస్తారు. 9 రోజులు 9 రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు. 9 రోజుల అమ్మవారి అవతారాలు మరియు నైవేద్యాలు బాలా త్రిపుర సుందరి, పొంగలి, గాయత్రీదేవి, పులిహోర, అన్నపూర్ణాదేవి, కొబ్బెరన్నం, కాత్యాయనీదేవి, అల్లం గారెలు, లలితాదేవి, దద్దోజనం, శ్రీలక్ష్మీదేవి, రవ్వ కేసరి, మహాసరస్వతీదేవి, కదంబం, మహిషాసురమర్దిని, బెల్లం అన్నం, రాజరాజేశ్వరీదేవి, పరమాన్నం. 10వ రోజును విజయదశమిగా జరుపుకుంటాము. ఈ రోజున ఉదయాన్నే లేచి తలా స్నానాలు ఆచరించి కొత్త బట్టలు ధరించి మామిడి ఆకు, బంతి పూలతో తోరణాలను అలంకరిస్తారు. సాయంకాలం అమ్మవారికి జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి బంధుమిత్రులతో జమ్మి ఆకులను మార్చుకుంటారు. వనాసురుని వద్దకు గుర్తుగా ఆనందోత్సవాలతో రావణుడి దిష్టి బొమ్మను దహనం చేయటం, టపాకాయలు పీల్చటం వంటి కార్యక్రమాలతో ఆనందంగా పండుగను జరుపుకుంటారు.